నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజీతం తెలంగాణ కావాలనేది అందరి కోరిక 3.5 కోట్ల మంది ఆకాంక్ష నెరవేరింది. కానీ ఆ ఒక ఉద్యమం ఉవ్వెత్తున ఆడుతున్న సంఘటనలు ఇంకా కూడా కళ్ళల్లో మెదులుతూనే ఉన్నాయి. కొంతమంది బలిదానాలు చేసుకుంటే కొంతమంది జైలు భరోసాలలో జైల్లో ఉన్న చూసిన చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. మరి 2001లో ఉద్యమ ప్రస్తావన స్టార్ట్ చేస్తే మళ్ళీ దశ ఉద్యమము 2009లో తెలంగాణ ప్రకటించి వెనక్కి తీసుకున్నప్పుడు కూడా మరికొంతమంది ఉద్యమకారులు ఉద్భవించారు. ఇదే కోకు చెందినటువంటి వ్యక్తి డి నరసింహ. ప్రస్తుతం మరి అందరూ కూడా ఆయనని నాని అంటే చక్కగా గుర్తుపెట్టుకుంటారు. బేగంపేట అయితేనేమి సనత్నగర్ నియోజకవర్గంలో ఉద్యమంలో ఉర్రూతలూగించి మరి జైల్లో కూడా 5 సార్లు పోయించినటువంటి వ్యక్తి. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడ్డది, వాళ్ళ కలల నేత సీఎం అయ్యిండు, రెండోసారి కూడా అయ్యిండు. మరి యువనేత డైనమిక్ లీడర్ కేటీఆర్ కూడా సారథ్యంలో ముందుకెళ్తున్నటువంటి పార్టీ వాళ్ళ పదవులు ఎలా ఉన్నాయి, కార్పొరేట్ ఎలక్షన్లో వారి యొక్క పాత్ర ఎలా ఉంటుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. జనరల్గా మీరు ఎప్పుడు పోయినా ఉద్యమాది వందమాలని జై తెలంగాణ అని ఉండి ఉంటారు. ఆ ప్రస్తావన ఎలా ఉండేది అప్పుడు? 2009లో మేము టీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది. ఆ టైంలో తెలంగాణ అంటే ఏంది, ఎలా ఉండే ఉద్యమం, ఆ టైంలో మేము కేసీఆర్ గారితో మొదట 2009లో నిజామాబాద్కి వెళ్ళాం. పెద్దగా అప్పుడు మాకు తెలంగాణ గురించి తెలియకపోయినప్పటికీ 2009లో మేము కేసీఆర్ గారు వెంబడి వెళ్తున్న తరుణంలో నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ తెలంగాణ గురించి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక్కరు చనిపోయారని మాకు తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే రోజు 5 మంది చనిపోయారు. 5 మంది చనిపోయిన తర్వాత భావోద్వేగం, మాలో ఎంత భావోద్వేగం వచ్చిందంటే, అబ్బా తెలంగాణ కోసం ఎందుకు చనిపోయారు, ఏంది దానికి కారణం ఏంది, తెలంగాణ వస్తే మనకి ఏంది అని లోతుగా తెలంగాణ గురించి మొత్తం స్టడీ చేసి ఉద్యమంకి బాగా ఆకర్షితులు అయ్యేసి తెలంగాణ వస్తే మన భవిష్యత్ ఏంది, తెలంగాణ వస్తుందా రాదా అని తీవ్రంగా ఆలోచించిన తరుణంలో కేసీఆర్ గారు 2001లో ఒంటరిగా వాళ్ళ ఉద్యమం స్టార్ట్ చేసి 2009లో ఉద్యమం బాగా స్పీడప్ అయింది. అప్పుడే ఖమ్మంలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జైలుకి తీసుకెళ్ళిన తర్వాత ఆ మూమెంట్లో మేము జాయిన్ అయినాం. తర్వాత ఉద్యమంలో బాగా ఆకర్షితులమై ఖచ్చితంగా తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే నీళ్ళు నిధులు నియామకాలు ఇవన్నీ మొత్తం 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ అని చెప్పి ఆకర్షితులమయ్యి పార్టీలో యాక్టివిటీస్ బాగా స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం మేము చూస్తే మొదటిసారి నువ్వు ఏ ఒక్క పిలుపుకు బంద్లో పాల్గొన్నావు? రేపు పొద్దున తెలంగాణ బంద్ అని పిలుపునిస్తే రాత్రి అంతా మేము నిద్ర పోకుండా అబ్బా రేపు పొద్దున బంద్, దీన్ని ఎట్లా సక్సెస్ చేయాలి, మా వెనక పోలీసులు మొత్తం ట్రాన్స్పోర్ట్స్ లా అండ్ ఆర్డర్ మొత్తం ప్రతి ఒక్కరు మా వెంబడే పడుతుండే, వీళ్ళు ఎక్కడున్నారు పట్టుకుందామని చెప్పి 2 రోజుల ముందు నుంచి ప్లాన్. కానీ మేము మాత్రం దాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలి, ఖచ్చితంగా సక్సెస్ చేయాలని పోలీసులకు చిక్కకుండా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరిగింది. బంధనంగానే కార్యకర్తలందరూ బయటకు వచ్చి జెండాలు కట్టడం కానీ, షాపులు తెరుచుకున్నవి మూసివేయడం కానీ ఇలాంటివి చేసే సందర్భంలో ఏమన్నా మీకు ఆటుపోట్లు? చాలా ఆటుపోట్లు అయినాయండి, అది చెప్పుకోవడానికి లేదు. తెలంగాణ బంద్ అంటే కథం. ముందుగా నేను మా ఫ్యామిలీకి చాలా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఆ టైం ఆ ఉద్యమంలో పోలీసులు రావడము ఏదో ఎలా ఘోరంగా ఉంటుండే, నన్ను ఒక్కని పట్టుకొని 30 మంది పోలీసులు వచ్చేసి మా ఇంట్లోకి వచ్చేసి నాని ఎక్కడున్నాడు అని చెప్పి ఇంట్లో మంచం కింద అది ఇది. మా బాబు చిన్నగా ఉండే అప్పుడు. అలాంటి సంఘటనలు ఎన్నో ఎదురైనాయండి, చెప్పడానికి లేదు. అది ఈ పోలీసు వాళ్ళు కాకుండా మరి షాప్ బంద్ చేస్తే షాప్ ఓనర్లు కూడా కక్ష కట్టే అవకాశం ఉంటుంది కదా. వీళ్ళు బంద్ అనగానే వస్తుర్రు, వచ్చేది ఏందో తెలంగాణ, చూసేది ఏందో అన్న ఎవరైనా తిట్టిన సందర్భాలు ఎదురై? చాలా ఎదురైనాయి. వాళ్ళ తెలంగాణ బంద్ అంటే మనం వారికి వెళ్ళకముందే పోలీసు వాళ్ళకు నాని వచ్చిండు, కంప్లైంట్ ఇదంతా దౌర్జన్యం చేసిండు అని చెప్పి అలాంటి కేసులు కూడా చాలా బుక్ అయినాయి మాకు. పార్టీ నాయకులు అంటే అప్పుడు మీరు టీఆర్ఎస్ జెండా మోస్తుంటేనే అంటే కార్యకర్తల బలం కూడా కొంచెం తక్కువనే అనిపించేది అప్పుడు. ఇప్పుడు అంటే పార్టీ వచ్చింది, చాలామంది అయ్యారు. మరి ముందస్తు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హేళనలు ఎలా ఉండేవి? మంచి పాయింట్ మీరు అడిగింది. అప్పట్లో మేము జెండా వేసుకొని బయటికి వెళ్తే అరే ఈడో పిచ్చోడు, తెలంగాణ రాదు, ఇదేదో తమాషా, ఇదంతా గులాబీ కండ, ఇదంతా ఏదో హేళనగా మాట్లాడారు. కానీ ఈరోజు అదే నాయకులు మా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి మా వెంబడే ఉంటూ జై తెలంగాణ, నేను సీనియర్ నాయకుడిని, నేను అది ఇది అని చెప్పుకుంటుంటారు. జాలేస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే. అప్పుడు మమ్మల్ని చూస్తుంటే వాళ్ళకి జాలేసి, ఇప్పుడు వాళ్ళని చూస్తే మాకు జాలేస్తుంటుంది. ఒకసారి మేము కూడా అప్పటి నుంచి ఉద్యమంలో ఉన్నాం కనుక మాకు కూడా అనిపించే ఫీలింగ్ ఏంటంటే, ఉద్యమం ఉన్న రోజులు జై తెలంగాణ అన్న వాళ్ళు
తెలంగాణ పార్టీలోకి ఇప్పుడు జాయిన్ అయ్యి ఇప్పుడు బంగారు తెలంగాణలో నోరు తెరిస్తే జై తెలంగాణ, నోరు తెరిస్తే జై తెలంగాణ అని ఇప్పుడు ఉద్యమం సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు మీకు వచ్చినాయా? ఖచ్చితంగా వచ్చినాయండి. వాళ్ళు ఇప్పుడు వచ్చి జై తెలంగాణ అంటారు, మేము అప్పటి నుంచి జై తెలంగాణ అనుకుంటూ వచ్చినాం. ఉదాహరణ మీకు ఒక సంఘటన చెప్తాను. మా మీద అనేక కేసులు ఉన్నాయి, ఉద్యమాల్లో పాల్గొన్నాము, దెబ్బలు తిన్నాం మేము. మాకు ఆకలిస్తే అన్నం కాదు మేము తిన్నది దెబ్బలు. కానీ వాళ్ళు ఆ టైంలో ఎగతాళి ఏలైనా చేసి చాలా చేసి ఉన్నారు. వాస్తవ పరిస్థితులు వాళ్ళకు మా లాంటి ఉద్యమకారులకు కంపేర్ చేసుకుంటే అండి, మేము నిండుగా కేసులలో బుక్ అయినాము, మా లైఫ్ ఎంతో కోల్పోయినాము, లైఫ్ స్పాయిల్ అయింది, వ్యాపారాలు వదులుకున్నాము, అట్లా చాలా జరిగినాయి. వాళ్ళు ఏంటంటే అవతల పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చారు. సరే, బంగారు తెలంగాణలో అందరం కలిసి ముందుకు పార్టీని తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా దానికి మనం ఓకే. కాకపోతే వాళ్ళకు మాకున్న తేడా ఏంటంటే, మేము ఉద్యమంలో దెబ్బలు తిన్నాము, జైల్లోకి వెళ్ళాము, కేసులు బుక్ అయినాయి అవన్నీ. ఉదాహరణకు చెప్పాలంటే మా ఫ్యామిలీస్ కూడా బాగా స్ట్రగుల్ అయినాయి. నేను అప్పట్లో చెంచల్గూడ జైల్లో 18 రోజులు ఉన్నప్పుడు నా భార్య నా పిల్లల్ని ఎత్తుకొని జైలుకి వస్తే అది చెప్పలేని సంఘటన అండి. నేను 18 రోజుల నుంచి ఇంటికి హోల్ అండ్ సోల్ నాలాంటి సాధారణ నిరుపేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని 18 రోజులు జైల్లో ఉన్నానంటే ఇంట్లో ఉన్నది నేనే, ఏం చేయాలని నేనే చేయాలి. అటువంటి నేను జైల్లో ఉంటే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది ఆలోచించుకోవాలి. అటువంటి స్వభావం గల వ్యక్తిని నేనే కాదు, నాలాంటి కార్యకర్తలు ఎవరైనా సీనియర్ ఉద్యమంలో పాల్గొన్న ఎవరైనా సరే వాళ్ళని ఎప్పుడూ ఎక్కడ హేళన చేయొద్దు. మేము తెలంగాణ సమర యోధులం, మాకు పదవులు రాకున్నా ఏది రాకున్నా ప్రౌడ్గా మేము చెప్పుకోనికి మాకు హక్కు ఉంది. ఎందుకంటే మేము ఉద్యమంలో జైలుకి వెళ్ళినాం కాబట్టి ఖచ్చితంగా మేము ప్రౌడ్గా చెప్తాం ఏంటంటే మేము తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్. నాని రాగానే షాపులు భయపడతారు అంటారు. మరి బస్సులు బంద్ చేయాలి, ప్రైవేట్ స్కూల్స్ బంద్ చేయాలి, ఏదైనా సంఘటన చేశారా? ఓ రోజు ఏమైందంటే సకల జనుల సమ్మె నడుస్తుందండి. సకల జనుల సమ్మె నడిచే టైంలో కొంతమంది అప్పటి ఉమ్మడి ఆంధ్ర నాయకులు ఉద్యమాన్ని కించపరచాలని చెప్పి దౌర్జన్యంగా బస్సులు ప్రైవేట్ వాళ్ళని పెట్టి నడిపిస్తుంటే, అప్పుడు బేగంపేట డివిజన్లో ఏమైందంటే బస్సులు బాగా తిరుగుతుంటే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా కట్టెల శ్రీనివాస్ యాదవ్ అన్న సిటీ అధ్యక్షుడు ఉండే. ఆ టైం నాకు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి, మీ ఏరియాలో బస్సులు నడుస్తున్నాయి, బస్సులు నడవద్దు, మీరు ఏమన్నా చేసి బస్సులు ఆపాలంటే, అప్పటి ఉద్యమము స్పిరిట్ ఎంత గొప్ప ఎంత జోష్ ఉండే అంటే, నేను యూత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడు నా కింద ఎప్పుడు 20-30 మంది రాత్రి పొద్దున్న ఎప్పుడన్నా ఉంటుండే. ఆ రోజు నైట్ నేను నిర్ణయించుకొని పొద్దున మనం బస్సులు నడవనియొద్దు అని చెప్పి గొప్ప సాహసం చేసింది ఏంటంటే, పోలీస్ లైన్ ఎన్టీఆర్ స్టేడియం స్టాచ్యూ దగ్గర బస్సు ఎర్లీ మార్నింగ్ 9:30 అరౌండ్ 10 మధ్యలో బస్సు ఆపేసి బస్సుల నుంచి పబ్లిక్ని దించేసి బస్సు గాలబెట్టేసినామండి మేము. అంటే అట్లీస్ట్ గవర్నమెంట్కి మేము ఇంత 100 మంది 1000 మంది పెట్రోల్ పోసుకొని గాలబెట్టుకుంటున్నారు, ఇంత ఉద్యమం ఇంత చేస్తుంటే కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు ఉద్యమాన్ని డౌన్ చేయడానికి ఇట్లాంటి సాహసాలు చేస్తున్నారు. కాబట్టి అది మేము తట్టుకోలేక బస్సు కాలబెట్టడం జరిగింది. కేసు ఎట్లా ఎన్ని రోజులు నడిచింది ఆ కేసు? అది మాత్రం అది చెప్పలేనండి, విషాద లాంటి ఘటన అది. ఆ రోజు మేము చేసింది బస్సు కాలబెట్టిన తర్వాత నా ఎంబడి ఉన్న పిల్లలు మొత్తం అందరి మీద కేసులు బుక్ అయినాయి. అనుకోకుండా తప్పని పరిస్థితుల్లో నేను అప్స్కాన్ కావాల్సి వచ్చింది. నేను 5-6 డేస్ పారిపోయాను. పారిపోయిన తర్వాత పోలీస్ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇంట్లో వాళ్ళని బాగా థ్రెట్ చేసిర్రు, మా మదరు వైఫ్. ఇంట్లో నేను ఒక్కరినే వాళ్ళని బాగా ప్రెషర్ చేయడం వల్ల వచ్చి సరెండర్ అయినాను. కేసు బుక్ అయింది. అప్పటి పోలీసులు కరుణాకర్ రెడ్డి గారు ఏసీపీ ఉండే మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. ఆ సందర్భంలో నేను కేటీఆర్ గారికి ఫోన్ చేసిన, అన్న మా పరిస్థితి ఇట్లా ఉందన్న, చాలా విషాదం అండి. ఎట్లా అంటే ఆ టైం మేము చేసిన తర్వాత మా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు, అన్నం తిందామన్నా డబ్బులు లేవు, పారిపోయి ఉన్నాం. దగ్గర ఎట్లున్నాయంటే సిచ్యువేషన్, ఉప్పల్లో ఎక్కడో దాచుకున్నాం. ఉప్పల్లో దాచుకుంటే మాకు దగ్గర డబ్బులు లేవు, సిటీకి వస్తే ఎక్కడ మమ్మల్ని పట్టుకుంటారు, ఇక్కడ ఏం చేస్తారో అని ఒక భయము, అలజడి, ఫ్యామిలీ ఎట్లుందో ఫోన్ ట్రేస్ అవుతున్నాయి, అందరినీ పట్టుకున్నారు. తర్వాత మేము వచ్చేసి ఇంకా సిలిండర్ అయిపోతే ఇంకా జైలుకి వెళ్ళాము. జైలుకి వెళ్ళిన తర్వాత 18 రోజుల తర్వాత మళ్ళీ బయటకు రావడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు, పలగొట్టడం ఉద్యమంలో ఉన్నటువంటి ఫీలింగ్ తోటి. మరి కేసు అయిన తర్వాత ఆర్థికంగా కూడా చాలా అవసరం కదా, ఏమైనా ఆదుకున్నారా మరి మీరే ఆర్థికంగా? ఆర్థికంగా ఆదుకున్నది అయితే ఏం లేదండి. ఇంకా మేమే ఇంకా అది చేసుకుంటూ ఏదో చేసుకున్నాం. అప్పట్లో నాకు ఉద్యమంలో నేను చెప్పాలంటే నాకు ఒక మంచి బిజినెస్ ఉండండి. అప్పుడు కార్ల వాషింగ్ షెడ్ ఉండే. ఉద్యమంలో వచ్చిన తర్వాత ఉద్యమానికి ఇప్పుడు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. నేను ఒక ఆర్థికంగా నేను నష్టపోయినా కావచ్చు, కానీ ఆ రోజు నాకు ఒకటే నేను నిర్ణయించుకుంది ఏంటంటే, పోతే నా బిజినెస్ వెళ్ళిపోయిందొచ్చు కానీ నేను మాత్రం ఉద్యమాన్ని వదలలేదండి. ఆ రోజు కూడా జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకా నాలో స్పిరిట్ పెరిగింది, ఇంకా నేను ముందుకు వెళ్ళాను తప్ప వెనకడికి వెళ్ళే.
అప్పటికి ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా నువ్వు ఇది ఎందుకు చేసినావు అని అడగలేరు. వాళ్ళు కూడా అప్పుడు నా గొప్పగా నా లైఫ్లో మర్చిపోయింది ఏంటంటే మా బాబు 3 years ఉన్నాడు. వాడు అప్పుడే జెండా పట్టుకొని జై తెలంగాణ జై తెలంగాణ వాడు కూడా పోలీసులు నన్ను తీసుకుని వెళ్తాడు జై తెలంగాణ అనుకుంటే నా ఎంబడి వచ్చేటాడు. సో ఆ విధంగా మేము ముందుకెళ్ళినాం తప్ప ఆర్థికంగా మీరు అన్నట్టు నేను నష్టపోయాను, వ్యాపారం కోల్పోయాను. చాలా ఆర్థికంగా బాగా ఉన్న ఇంట్లో ఉద్యమంలో నేనైతే చెప్తున్నాను కదండి, ఉద్యమంలో వైఫ్ మెడలో ఉన్న బంగారం కూడా అమ్ముకొని నేను ఉద్యమంలో తిరిగిన నాయకుడిని. 5 కేసులు అన్నారు కదా, ఇంకా ఏ సందర్భంలో మీ మీద కేసులు అయినాయి? ఇంకొకటి మన మహంకాళి పిఎస్లో అయిందండి. ఇదే తెలంగాణ మూమెంట్లో మామూలుగా వెళ్ళి షాప్స్ అవన్నీ బంద్ చేయించినాం, కానీ ఏదో దౌర్జన్యం చేశారని చెప్పి అదొక కేసు పెట్టారు. తర్వాత రామ్ గోపాల్పేట్ కిమ్స్ హాస్పిటల్ దగ్గర రామ్ గోపాల్పేట్ అండి అది. ఆ రోజు ఒక సంఘటన జరిగింది. అది కూడా ఇదే మూమెంట్లో ఉద్యమం 2011 మాట. అది 2011లో కిమ్స్ దగ్గర ఒక ఏపీ టూరిజం చెందిన వాల్వో బస్సుని దుండగులు ఎవరో కాల్చేశారు. అప్పట్లో ఉద్యమంలో మేము కీలక పాత్రలు ఉన్నాం కాబట్టి పోలీసులు ఏం చేశారంటే అనుమానితంగా మాత్రంగా మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించి అందులో కూడా 4 సెక్షన్లు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించడం జరిగింది. అదేవిధంగా ఇంకా చాలా కేసులు ఉన్నాయి మా మీద. అలాగే ఇప్పుడు నడుస్తున్నాయా? ఇప్పుడు కూడా ఆ కేసులు రన్నింగ్ అవుతున్నాయా? లేదండి, తెలంగాణ వచ్చిన 3-4 years తర్వాత నాయి నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పటి వరకు ఒక కేసు నడిచింది. మధ్యలో రైలు రోకోలో కూడా ఉండే, కవిత కెంబడి రైలు రోకోలో దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ అయ్యాము. అది కూడా క్లోజ్ అయిపోయినాయండి. పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఒక కక్ష సాధింపు చర్యగా మీ మీద మరి కొట్టడం కానీ ఎప్పుడు మీకు బాగా బాధ అనిపించింది? ఇదంతా ఏంది, అసలు అవసరమా అనిపించిన సందర్భం ఏమన్నా? ఆంధ్ర ప్రాంతానికి చెందిన పోలీస్ అధికారి కరుణాకర్ రెడ్డి, ఏసీపీ కరుణాకర్ రెడ్డి గారు మమ్మల్ని బస్సు సంఘటన జరిగిన తర్వాత రసల్పుర ఎన్టీఆర్ స్టేడియం దగ్గర మమ్మల్ని పట్టుకున్నాం. శ్రీకాంత్ చౌల గారు డీసీపీ ఉన్నప్పుడు మమ్మల్ని పట్టుకున్న తర్వాత నేను అరెస్ట్ అయినా. నేను నాతో పాటు ఇంకా 3 అప్స్కాండ్ ఉన్నాం. 3 వచ్చి సిలిండర్ అయిన తర్వాత నరసింహారెడ్డి ఏందిరా తెలంగాణ అంటారు, తెలంగాణ వస్తే మీకు ఏమొస్తాయి, తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయి అని చెప్పి మమ్మల్ని హేళన చేసి కొంచెం చాలా న్యూసెన్స్ చేసిండు. ఒక దశలు చెప్పాలంటే మా బట్టలు ఇప్పేసి ఆయన ముందు కూర్చోబెట్టి బాగా కొట్టారు మొత్తం. అంటే అది మొత్తం కటన్స్ వేసేసి దారుణంగా కొట్టారు. ఎంత దారుణంగా కొట్టిరంటే అది చెప్పుకోలేము. కొట్టి బాగా హింస పెట్టారు మమ్మల్ని. రాత్రంతా ఫుడ్ లేకుండా. ఎంతమంది ఉన్నారు అప్పుడు? మేము 8 మంది ఉన్నాం అప్పుడు. రాత్రంతా ఫుడ్ లేకుండా లాకప్లో అదే కడ్రాయర్ పైన కూర్చోబెట్టి ఫుడ్ పెట్టకుండా లాకప్లో అంతెంత దొడ్డు నల్లి పురుగులు, దోమలు 4 రోజులు. మా దురదృష్టం ఏంటంటే అప్పుడు కోర్టులన్నీ బాయ్కాట్ చేశారు. కోర్టులు బాయ్కాట్ తోటి అక్కడికి అడ్వకేట్స్ ఎవరు రాకపోవడము, కోర్టులో మాకు బెయిల్ రాకపోవడం. సో అట్లా 4 days మేము మనం జైల్లో కూడా ప్రొడ్యూస్ చేయలేదు. మెజిస్ట్రేట్లని మొత్తం బాగా స్ట్రైక్ బాగా నడిచింది కదండి ఆ టైంలో. అట్లా మీరు జై తెలంగాణ అని అంటున్నప్పుడు ఈ తెలంగాణ ప్రాంతం వాళ్ళే ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా చిల్లరగా చూసినప్పుడు మీకు ఏమనిపించేది? అప్పుడు వారిని ఏమన్నా అనిపించేదా? వాళ్ళు ఆ టైంలో నన్ను చూసినప్పుడు నేను చెప్తున్నాను కదండి, నన్ను అరెస్ట్ చేయడానికి నేను ఒక్కని 30 మంది పోలీసు వాళ్ళు వస్తుండే. అదే 30 మంది పోలీసు వాళ్ళు వచ్చినా నేను రుబాబుగా వాళ్ళ ముందర డేర్ అండ్ డాష్గా ఇదే కండు వైట్లు వేసుకొని నడుచుకుంటూ పోయినా. వాళ్ళు అంటుండే అరే ఇటు పిచ్చోడు, ఇటు తెలంగాణ రాదు, కాదు, పోదు అంటే మేము అదే రోజు చెప్పినాం, రాదేమో కాదేమో అన్న తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది, అందులో అందరూ భాగ్యస్వామ్యం ఇస్తారని చెప్పి మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉద్యమం లేనప్పటికీ నేను నాలాంటి ఎంతోమంది యువకులు అప్పుడప్పుడే ఉద్యమం లేస్తున్న సందర్భంలో ఆ పరిస్థితి మాకు అర్థమైంది. ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, ఉర్రెత్తున సాగిన ఉద్యమం అది. ఖచ్చితంగా నమ్మకం ఉంటే తెలంగాణ వస్తుంది అని చెప్పి. ఎవరి యొక్క మరణం మిమ్మల్ని కలిచివేసింది? అప్పటి నుంచి ఇంకా ఉధృతం చేశారు మీరు? శ్రీకాంతాచారి ఉద్యమం. ఎందుకంటే శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో మనకు చిన్న ఏదో దెబ్బ తాకితేనే అమ్మా అని చెప్పి అల్లాడతాం. అలాంటి శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్ చౌరస్తాలో అంతా కాలుతున్నప్పటికీ ఆయన కంఠంలో ఒకటే జై తెలంగాణ జై తెలంగాణ అన్నాడు తప్ప నాకు వది ఇదని ఏమను. ఆ శ్రీకాంతాచారి యొక్క మరణం నుంచి మొదలుకున్న ఉద్యమంలో శ్రీకాంతాచారి ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా మేము అక్కడే ఉన్నాము. అది విషాదమైన సంఘటన. అది ఈరోజు తెలంగాణ కావడానికి కారణం మొత్తం ఒక శ్రీకాంతాచారి మరణం నుంచే ఇదంతా పాసిబులే. మీ ప్రభుత్వము అప్పుడు 69లో చనిపోయిన వాళ్ళని గుర్తించి వాళ్లకు ఉద్యోగం అని 10 లక్షలు అని ఇస్తుంది. మరి ఈ సందర్భంలో మీలాంటి వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు చాలామంది ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని గుర్తింపు ఇస్తుంది అనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా ఇస్తుందండి. ఇప్పుడే అంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 years అవుతుంది.
ముందుకి ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక్కరై మొదలుపెట్టిన ఉద్యమంలో ఇంతమంది జాయిన్ అయ్యారు, ఇంతమంది పార్టిసిపేట్ అయ్యి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక రోజు కొంచెం టైం పట్టవచ్చు, కానీ నాలాంటి కార్యకర్తలను గుర్తిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి. ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే కార్యకర్తలని నా కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పిన వ్యక్తి. ఒక్కరితో అయింది కాదు కదండి ఇది. ఇంత పెద్ద ఉద్యమం ఈ స్థాయికి అసలు 28 రాష్ట్రాలు 29 రాష్ట్రం సాధించడం అంటే ఆషామాషి విషయం కదా. అప్పటి పరిస్థితులు ఒకసారి ఈరోజు అందరూ వచ్చి జై తెలంగాణ అంటున్నారు, సీనియర్ నాయకులు అంటున్నారు, అందరూ అంటారు. కానీ అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులు కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి దృష్టిలో ఉన్నది నామినేటెడ్ పోస్టులో కానీ లేదంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ నాలాంటి కార్యకర్తలకి ఏదో చేస్తారని మాత్రం ఆశ అయితే ఉన్నదండి. ఇప్పుడు మిమ్మల్ని ఏలం చేసిన వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు తిరుగుతున్న విధానాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? వాళ్ళకి ఏందండి, కొంతమంది ఇప్పటికీ అంటే అంటుంటారు ఉద్యమకారులు అంటే అఫ్కోర్స్ మేము ఉద్యమకారులమే. వాళ్ళకంటే వాళ్ళకు ఒక హేళన, వాళ్ళకు ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది, అరే మేము ఉద్యమంలో తిరగలేదు, అయినా ఖాళీ వాళ్ళు మాకంటే పెద్ద పొజిషన్లోనే ఉన్నారు, అవతల పార్టీ నుంచి వచ్చినా కానీ మాకంటే బెటర్ పొజిషన్, గొప్ప పొజిషన్లో ఉన్నారు. సరే వాళ్ళకి అవకాశం ముందు వచ్చింది, మాకు తర్వాత వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఇస్తారని చెప్పి నమ్మకం అవుతుంది. అయితే ఈ తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన సందర్భంలో మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉన్నది? అప్పుడు ఏ కార్యక్రమాలు చేశారు? తెలంగాణ వచ్చిన తర్వాత మేము భవన్లో ఉన్నామండి. అప్పుడు పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టినప్పుడు భవన్లో ఉన్నాం. మొత్తం టీవీలన్నీ బాయ్కాట్ చేసి మొత్తం కట్ చేసి మొత్తం పవర్ పోయినట్టు. ఎట్లా అంటే అరే ఏం జరుగుతుంది పార్లమెంట్లో. కానీ మాకు ఖచ్చితంగా మాకు ఒకటి అయితే ఇంటిమేషన్ ఏముంది, ఖచ్చితంగా తెలంగాణ బిల్ పాస్ అవుతుంది. ఆ రోజు కంట్లోంచి నీళ్ళు ఆగలేదు, మాట రాలేదు. అబ్బా ఇది ఏంది తెలంగాణ వచ్చిందా, ఇప్పటికీ తలుచుకుంటే కూడా అది రుమాలు వేస్తుంటాయి. తెలంగాణ వచ్చిందా, నిజంగా తెలంగాణ వచ్చిందని చెప్పి ఆ సంతోషము అది చెప్పరాంది అండి. అది 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు, అది ఎప్పటికీ మర్చిపోలేము. అది చాలామంది కూడా అంటుంటారు తెలంగాణ రాకముందుకు వచ్చినందుకు ఏం తేడా ఉందని. మీరు అబ్జర్వ్ చేశారు మరి ఏమన్నా? ఒకటండి, తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత అంటే చాలా చేంజెస్ అయినాయి. పబ్లిక్కి రాకముందు ఉమ్మడి ఆంధ్రాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, డ్రైనేజీల సమస్య, లేకపోతే చాలా ప్రాజెక్టులలో నిధులు నియామకంలో ఆర్థికంగా అన్ని విధాలుగా మనం వెనుకబడి ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ ప్రాబ్లం పవర్ ప్రాబ్లం వెళ్ళింది. తర్వాత 2000 పింఛన్ ఇవ్వడము, కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం అనేది సక్సెస్ అయింది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా. మీరు ఉదాహరణ చూసుకోండి, 200 పింఛన్ని 1000 రూపాయలు చేయడం, 2000 చేయడం, ప్రతి నిరుపేదలకు బియ్యం ఇవ్వడం, అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కంటి వెలుగు, అలాంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి ప్రజలకు బాగా దగ్గరైంది టీఆర్ఎస్ ప్రభుత్వం. చాలామంది కూడా అనిపించే క్వశ్చన్, అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, జెండా మోసిన వాళ్ళు, గుండె నిండా గాయాలైన వాళ్ళు, అవమానాలు పడ్డ వాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు లీడర్లు కాలేకపోయారు టీఆర్ఎస్లో అంటారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? వాస్తవానికి అది జరిగిన సంఘటనలే. ఉదాహరణకు అందులో నేను కూడా అదే దాంట్లో ఉన్నాను. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ అందరికీ ఏముందంటే రాదు, తెలంగాణ రాదు అని ప్రతి ఒక్కరు ఆ ఫీలింగ్ ఉన్న తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది మనసులు మారినాయి. తర్వాత సిచ్యువేషన్ అంతా చేంజ్ చేసి ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై పార్టీలో ప్రతి ఒక్కరు వచ్చేసారు. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి ఏంటంటే అందరినీ కలుపుకోవాలి, సీనియారిటీ, వారి ఆలోచనలు అందరినీ తీసుకొని పార్టీలకు ప్రతి ఒక్కరిని జాయిన్ చేసుకోవడం జరిగింది. సో కొంతమందికి ముందుగా అవకాశాలు వచ్చాయి, కొంతమందికి లేటుగా వచ్చినాయి. కేసీఆర్ గారు ఇప్పుడు ఒకటే చెప్పారు, నా కన్న బిడ్డల్లా చూసుకుంటా ఉద్యమకారులందరినీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండే మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా చేసే బాధ్యత కూడా కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. ఇందులో ఏంటంటే రామన్న యువ కిషోరం, మంచి టాలెంటెడ్ ఉన్న వ్యక్తి. రామన్న కూడా అన్నీ తెలుసు. రామన్న గారు కూడా ఆలోచించి ఏదో న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. మీ టీఆర్ఎస్ వాళ్ళు అయితేనే మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రం అయింది అంటారు. కానీ బయట ఉన్న వాళ్ళు అనుకునేది ఏంటంటే నిజంగానే అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా ఒక టీఆర్ఎస్ పార్టీలోకే వచ్చారు. ఇంతమందికి ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నాడు సబితిందారెడ్డి, తెలుగుదేశంలో ఉన్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితేనేమి, ఇంకొక చాలామంది అందరూ కూడా స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీగారు అయితేనేమి, ఇంతమందికి ఉన్న రాజే అయితేనేమి, కొండ సురేఖ వాళ్ళు వచ్చిపోయారు. అన్ని పార్టీల వాళ్ళందరూ కలిసి ఒకటయ్యారు తెలంగాణ వస్తే అనే నాడు నడుస్తుంది. నిజమేనా? వాస్తవానికి అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఎప్పుడు వాళ్ళ పార్టీలలో ఉండి వాళ్ళు చేయలేని పనులు కేసీఆర్ గారు చేశారు.
కేసీఆర్ గారు చేశారు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కాబట్టి వాళ్ళతో అయ్యింది, వాళ్ళతో కాంది కేసీఆర్ గారు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆకర్షితులై వచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఎలక్షన్ చూసుకున్నట్టయితే 150 డివిజన్స్ ఉంటే కార్యకర్తలకు మరి ఎవరైతే జెండాలు మోసిన వాళ్ళకు 0.5% కూడా టికెట్లు ఇవ్వలేదన్నట్టు కూడా తెలుస్తుంది. మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు. మరి ఈసారి అయినా 2020లో అన్నా మరి అప్పుడంటే పార్టీ 100 సీట్లు కావాలి, ఖచ్చితంగా మేయర్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. మరి ఈసారన్నా మీలాంటి యువ కిషోరాలకు ఒక లీడర్షిప్ను తయారు చేసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా అండి, అది వారి బాధ్యత. ఇంకోటి స్టార్టింగ్లో అంటే కొత్త ఒక నాయకత్వం, కొత్త లక్షణాలతో ఉద్యమమే తెలిసిన నాయకులుగా అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో మేము కూడా అప్పుడు మనకు డెవలప్ కావడానికి టైం పడుతుంది, కొంచెం ఖచ్చితంగా మనకు ఇస్తారు కదా, ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అన్నా ఖచ్చితంగా ఇస్తారు కదా అనే ఉద్దేశంతో మేము ఆ రోజు అదే. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే యువకిషోరం రామన్న ఉన్నారు, ఆయన కూడా యువకుడు, మనకి ఇస్తారని నమ్మకంతో ఆశిస్తున్నాం. ఇవ్వాల్సిన బాధ్యత కూడా వారి పైన ఉన్నదండి. ఎందుకంటే డబ్బులు ఉంటేనో ఆర్థికంగా సెట్ అవుతానో కాదు కదండి. ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ మీరు అన్నట్టు 0.5% అయినా ఇచ్చినా కానీ మాకు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది. రేపు ఉద్యమకారులకు దక్కింది గౌరవం, వీళ్ళు ఇచ్చినామని చెప్పి పార్టీకి కూడా చెప్పుకోవడానికి ఉంటుంది. ముఖ్యంగా మా నాటి వాళ్ళకి ఇస్తాం ఖచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి మీరు ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళు అంటే మీ యొక్క బేగంపేట, మీ యొక్క ఎస్ఆర్ నగర్ కాకుండా, మీ యొక్క సనత్ నగర్ కాకుండా మరి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ మరి యూత్ ప్రెసిడెంట్గా ఉన్నారు కనుక టచ్లో ఉన్నారు వాళ్ళు? ఖచ్చితంగా టచ్లో ఉంటారండి. అందరం ఖచ్చితంగా అందరం అందుబాటులో టచ్లో ఉంటుంటాం. ఒక్కొక్కరు హావభావాలు చెప్పుకుంటుంటాం, షేర్ చేసుకుంటుంటాం ఏంది ఏం సంగతి అనేది. అది ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందని అనుకుంటుంటాం. రాబోయే రోజులలో ఇంతమందికి 2014లో ఏర్పడిన ప్రభుత్వం 2018లో ఏర్పడిన ప్రభుత్వం చాలా తేడాలు కూడా కానొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంతమందికి ఉద్యమకారుల ప్రోటోకాల్ మాదిరిగా ప్రతి ప్రభుత్వ ఇనాగ్రేషన్ అయితేనే ఏదైనా పార్టీ కార్యక్రమం జరిగితే సపరేట్గా వాళ్ళని పిలిచేవాళ్ళు. కానీ కాలక్రమం 2018 తర్వాత ఇనాగ్రేషన్ అయినా సరే, కార్యకర్తల మీటింగ్ అయినా సరే అసలు పిలవట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఇంకొక విషయానికి వస్తే ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఫోటోను పార్టీలో ప్రతి ఉంచేవాళ్ళు రాను కాలకాలపి దూరమైనట్టు కూడా తెలుస్తుంది. దీని మీద మీలాంటి వాళ్ళు కొంతమంది నాయకులు ఒంటెత్తు పోగడాలు తప్ప వారికి అలాంటిది ఒకటండి. ఉద్యమం నుంచి ఉన్న నాయకులం కాబట్టి మమ్మల్ని ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా వెళ్తాము, పోయి పార్టిసిపేట్ అయ్యి వస్తుంటాము తప్ప ఎవరో మాకు చెప్పాలి, ఎవరో చేయాలని చెప్పి కాదు. కొంతమంది నాయకులు మీరు అన్నట్టుగా ఒంటెత్తు పోగడాలకు వెళ్తుంటారు, వాళ్ళని నేను పిలిచేది వీళ్ళని నేను పిలిచేది అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. కానీ ఖచ్చితంగా మేము మాత్రం ఏ కార్యక్రమం ఉన్నా వెళ్తాము, వెళ్ళి వస్తుంటాం. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఉద్యమకారులు అయితే రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు ఎవరికైతే ఇప్పటివరకు కూడా ఎలాంటి పోస్టులు లేకుండా, ఎలాంటి పలకరింపు లేని వాళ్ళందరూ ఏకమై మరి కేటీఆర్ దృష్టికి వెళ్ళే అవకాశం ఏమన్నా చేస్తారా? అది రామన్న గారికి కూడా తెలుసు ఖచ్చితంగా. అరే ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అన్న కూడా తెలుసు. అనేక సందర్భాల్లో అన్న మాట్లాడిన విషయాలు అది కూడా విన్నాము. కొద్దో గొప్ప చేశారు కానీ ప్రతి ఒక్కరికి జరగలేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నామండి. డబుల్ బెడ్రూమ్ విషయంలో మరి మీ యొక్క ఉద్యమకారులకు ఏమైనా స్పెషల్గా ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు అయితేనేమి ప్రభుత్వం నుంచి ఇంకేమైనా మా ఉద్యమకారులకి చేసుకుంటే బిజినెస్ పెట్టుకునే విధంగా కానీ ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా ఈ యొక్క ఫేస్ టు ఫేస్లో? ఖచ్చితంగా అండి, చేయవలసిన బాధ్యత ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఉద్యమకారులు ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి అందరికీ అవకాశాలు రాకపోవచ్చు. మీరు అన్నట్టుగా అవకాశాలు రాని వారికి ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్లో కానీ లేదంటే వ్యాపార రీత్యా కేసీఆర్ గారు అప్పుడు కూడా 2000 ఎలక్షన్లో మధ్యలో కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చెప్పారు, తెలంగాణ కోసం పోరాడిన యువకులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగా వ్యాపారం నిమిత్తం ఏదో చేస్తామని చెప్పారు. ఒకవేళ నామినేటెడ్ పోస్ట్లో ముఖ్యంగా కొంతమంది అందరికీ అవకాశం రాకపోవచ్చు, బహుశా రాని వారికి కొంచెం రాబోయే రోజుల్లో మన డబల్ బెడ్రూమ్లో కానీ లేదంటే మీరు అన్నట్టుగా ఏదైనా వ్యాపార నిమిత్తం వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సహాయపడితే బాగుంటుంది. అది మంచి డిమాండ్ కూడా అది. మరి రెండోసారి సీఎం అయిన తర్వాత మరి ప్రజలకు మీరు ఏ నిదాంతో ముందుకెళ్ళారు? అంతమంది కంటే ఉద్యమం తర్వాత టీఆర్ఎస్ ఏర్పడాలని రెండోసారి కూడా అయిపోయారు. ప్రజలకు ఇప్పుడు ప్రస్తుతం ఎలా వెళ్తారు మీరు ప్రజలకు? కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం మంచి పథకం అండి. మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ప్రజలే చెప్తారు. ఈరోజు ఏ ముసలవ్వని అడిగినా, ఏ పెద్ద మనిషిని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ చెల్లిని అడిగినా అందరూ కూడా కేసీఆర్ గారి పేరే చెప్తారు. ఎందుకంటే ఒక షాదీ ముబారక్ కానీ, కంటి వెలుగు కానీ, లేదంటే నిరుద్యోగ వృత్తి అని చెప్పి ప్రతి ఒక్కటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా, కొండపోదమ్మ రిజర్వాయర్ అయినా, ఎక్కడ కూడా రైతులకు కానీ మహిళలకు కానీ అన్ని విధాలుగా కేసీఆర్ గారు ముందుకున్నారు. మనం వారికి చెప్పేంత కాకుండా వాళ్ళే ఉల్టా మన వెళ్ళి ఇప్పుడు వచ్చే దుబాక్ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా ప్రజలు మంచి స్పందిస్తున్నారు. ఎట్లా అంటే కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్న ప్రతి ఒక్క పథకాన్ని బట్టి
ప్రజల్లో మంచి స్పందన అయితే ఉంది. నిజామాబాద్లో కవిత ఓడిపోయినప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా? ఖచ్చితంగా ఫీల్ అయ్యామండి. కవితక్క తెలంగాణ ఉద్యమంలో బాగా పార్టిసిపేట్ అయ్యింది. ఆ, బాగా బతుకమ్మ కానీ ఇలాంటి వాటిలో కవితక్క బాగా యాక్టివ్ ఉండేది. కొంతమంది అంటారు కవితమ్మ ఉద్యమంలో లేదు అదని, కానీ ఖచ్చితంగా కవితక్క ఉద్యమాల్లో జైలుకి సైతం వెళ్ళింది. రైలు రోకోలు మొన్నటి దాకా కవితక్క మీద కేసులు నడిచినాయి. బాగా కష్టపడ్డ వ్యక్తి ఓడిపోయిందంటే చాలా బాధ అనిపించింది. ఇదే మాటకు వస్తే మరి శ్రీకాంత్ సార్ తల్లి అక్కడ హుజూర్నగర్లో పోటీ చేస్తే ఓడిపోతే మళ్ళీసారి టికెట్ ఇవ్వకపోవటము, ఆమెకి ఎమ్మెల్సీ లాంటి పదవి కూడా ఏది ఇవ్వకపోవటము, మరి కేసీఆర్ కూతురు కనుక కవితకి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారు అనుకోవచ్చా? లేదు, ఖచ్చితంగా శంకరమ్మ గారికి కూడా కేసీఆర్ గారు సరైన గౌరవం ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే పరిస్థితుల ప్రభావంతో ఏదన్నా అట్లా జరిగి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా శంకరమ్మకు మాత్రం గౌరవమైన అతి త్వరలో మంచి స్థానం అది ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. ఆ రోజుల్లో ఉద్యమ రోజుల్లో కేసీఆర్ గారు ప్రతి కార్యకర్తతోటి ప్రతి ఉద్యమకారితో మాట్లాడే వాళ్ళని కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మినిస్టర్లకే తెలంగాణ భవన్ అయితేనే ప్రగతి భవన్లోకి అడుగు పెట్టడానికి కూడా సమయం లేదని అంటారు. మరి మీలాంటి వాళ్ళని కలిసి మీ యొక్క ఆపచాప తెలుసుకుంటే వీలు అవసరం వస్తుందంటారా? భవిష్యత్తు చెప్పలేమండి. కానీ కేసీఆర్ గారు అప్పట్లో ఉద్యమంలో మీరు అన్నట్టుగా అందరితో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేవారు. అంటే మనకు అంత స్వేచ్ఛ ఉండే, కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చేంత స్వేచ్ఛ ఉండే. ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినాక కొద్దిగా కష్టమే అవుతుంది. ఇంకా మీరు అన్నట్టు మంత్రులకు టైం ఇవ్వట్లేమని అది అవాస్తవం అండి. ప్రతి మంత్రి రోజు వెళ్తుంటారు, పేషీలకు వెళ్తుంటారు, సెక్రటరీ పనులు చేయించుకుంటారు, ప్రగతి భవన్కి వెళ్ళి పనులు చేయించుకుంటూనే ఉంటారు. కానీ మంత్రులను కలవకపోవడం అనేది అవాస్తవం. చూసినట్టయితే మరి బేగంపేట నుంచి మీరు కూడా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి మీకు ఎవరు గాడ్ ఫాదర్, ఎవరి దృష్టి తీసుకెళ్తారు మీ యొక్క కోరిక? ఖచ్చితంగా పోటీలో అంటే రిజర్వేషన్ బట్టి ఒకవేళ బేగంపేట డివిజన్ జనరల్ అయితే ఖచ్చితంగా నేను పోటీలో ఉంటానండి. యాజ్ అ ఉద్యమకారునిగా నాకున్న హక్కు, నేను ఖచ్చితంగా పోటీలో ఉంటాను. గాడ్ ఫాదర్గా అంటే నాకు రాజకీయంగా గాడ్ ఫాదర్ అంటే కట్టెల శ్రీనివాస్ యాదవ్, నన్ను రాజకీయంలోకి తెచ్చింది ఆయన. తలసాని గారు కూడా నాకు బాగా దగ్గర. తలసాని సాయి కిరణ్ యాదవ్ అన్న అయితే మాకు ఒక సొంత అన్న లెక్క. ఎందుకంటే మాకు ఏ విషయం ఉన్నా ఏదున్నా సాయన్న మాకు ఎనీ టైం ఫోన్లో రెస్పాండ్ అవుతాడు. మా రావడం చేయడం మంచిగా బాగా, ఆయనతో కూడా రిలేషన్షిప్ బాగుంది. ఖచ్చితంగా ఆయన కూడా యువకుడు కాబట్టి, ఆయన కూడా కంటెస్ట్ చేసిన వ్యక్తి కాబట్టి మాలాంటి యువకునికి ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తాడని చెప్పి నమ్ముతున్నాం. రిజర్వేషన్ జనరల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ఉద్యమకారునిగా నాకు ఒక ఆశ, నా కళ, నాకు ఏంటంటే రాజకీయంగా నేను కార్పొరేటర్గా నిలబడతాను ఒక ఆశ అయితే ఉన్నదండి. చూద్దాం, ఒకవేళ రిజర్వేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను. చివరగా మీరే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తావన తీసుకొచ్చారు. 2014లో తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి వ్యక్తి మినీ మహానాడులో కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. ఆ సమయంలో మీకు ఏమన్నా అనిపించిందా? అప్పటి సిచ్యువేషన్ ఇప్పటి సిచ్యువేషన్కి చాలా వేరండి. ఆ విధంగా చూసుకుంటే రాజకీయ విమర్శలు సహజమండి. కేసీఆర్ గారు అనడమైనా, తలసాని గారు అనడమైనా, రాజకీయంగా మాటలు అనడం, విమర్శించడం, రాజకీయ పరిస్థితులు వేరు. అప్పట్లో మాట్లాడింది ఆయన ఉమ్మడి రాజకీయ నాయకుల మధ్యలో మాట్లాడాను. కానీ శ్రీనివాస్ యాదవ్ అన్న కూడా ఒక మంచి డైనమిక్ లీడరు. టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత సనత్ నగర్ నియోజకవర్గంలో కానీ, గ్రేటర్ హైదరాబాద్లో కానీ కరోనా ఎఫెక్ట్లో కూడా బాగా పర్యటించి ప్రతి ఒక్క ప్రజల మనసు దోషేసిండు. ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్. బహుశా ఏ మంత్రి కూడా అంత తిరగడానికి అంత టైం ఉండదు, కానీ శ్రీనివాస్ యాదవ్ అన్న మాత్రం ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ అయినారు. ఇప్పటికీ మరి పార్టీ ప్రభావం తగ్గిందా తెలంగాణ ప్రజల మీద? మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో, మరి రాబోయే జిహెచ్ఎం ఎలక్షన్లో ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అండి, రాబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. జిహెచ్ఎంసీలో పోయినసారి 100 అయితే ఈసారి ఇంకా బహుశా 20-30 సీట్లు ఎక్కువతోటే మేము గెలుస్తామని చెప్పి మా ధీమా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. V3 న్యూస్ వారికి, V3 న్యూస్ ప్రేక్షకులు కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. టి నరసింహ అలియాస్ నాని మరి తన ఉద్యమ ప్రస్తావన తీసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితులన్నీ కూడా కూలంకషంగా మన ముందు ఉంచారు. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. V3 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చూస్తుండే V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.